అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను నైట్ బ్లాగ్ని చూపిస్తున్నానండి. మార్నింగ్ అంతా బయటకు వెళ్ళాము, ఆఫ్టర్నూన్ కూడా ఏమీ చేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చాక నైట్ రసం చేద్దామని అనుకున్నాను. ఇంకా రసంకి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, వెల్లుల్లి చూసారు కదా ఎంత తీసుకున్నాను. ఇంకా ఒక 5 టమాటాస్ని బాగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం టమాటాస్ని కట్ చేసేటప్పుడు ఇలాగా నైఫ్ని కొద్దిగా షార్ప్ చేసుకొని కట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుందండి, కరెక్ట్గా కట్ అవుతాయి. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఒక 5 టమాటాస్ని బాగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ముందు తీసుకున్న మసాలా దినుసులన్నిటినీ నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద రసం కోసం అని గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, అదంతా వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడైనా రసంకి కొంచెం పెద్ద గరిటె పెట్టుకుంటే మనం అన్నంలోకి వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇది కొద్ది ఫ్రై అయిపోయాక టమాటాలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు మిస్ అయిపోయిందండి, మీరు కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఈ టమాటాలను అంతా బాగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దానికోసం నేను కల్లుప్పుని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా చింతపండు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను. అది కూడా వేసి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా నుంచి కూడా బాగా వాటర్ వచ్చేసింది, బాగా ఉడికించుకోవాలి. ఈ రసంకి ఏంటంటే టమాటాలతో పాటు రసం తింటే చాలా బాగుంటుంది. బాగా స్మాష్ అయ్యేటట్టు నేను ప్రెస్ చేసి కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసేసుకోండి. దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మనం రసంకి ఎక్కువ చింతపండు వేయకూడదు. చింతపండు అనేది చాలా తక్కువగా తీసుకుంటే అంత హెల్త్ బాగుంటుంది మనకి. అందుకే ఎక్కువ టమాటాస్తో చేస్తున్నా, తక్కువ చింతపండు వేసుకుంటున్నాను. ఇంకా సరిపడే షుగర్ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఇది వేసుకున్నాక బాగా మరిగించుకోవాలి. కొంచెం ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకొని మరిగించుకోండి. ఇలా మరుగు వచ్చాక ఆపేయడమే, అయిపోయినట్టే, రసం అయిపోయింది. ఇంకా నేను నిన్న లూలు వెళ్ళానండి. అక్కడ ఏంటంటే ఇలా ఫిష్ తెచ్చుకున్నాను, మ్యారినేట్ చేసింది. ఆల్రెడీ ఫిష్ని బాగా మ్యారినేట్ చేసి ప్యాక్ చేసి ఇలా అక్కడ పెడతారు. మనం అక్కడ వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట. ఏ ఫిష్ ఎంత వెయిట్, కాస్ట్ అన్నీ రాసి ఉంటుంది. ఎప్పుడు లోపు మనం యూస్ చేయాలి అది కూడా రాసి ఉంటుంది. సో దాన్ని బట్టి తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ డేట్, ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు మనం వాడుకోవాలన్నమాట. నేను నిన్న తెచ్చుకున్నాను, అది 2 days ఉంటుందన్నమాట దాని ఎక్స్పైరీ డేట్. సో నేను ఈరోజు దాన్ని డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నాను.
రసం అన్నానికి కాంబినేషన్గా బాగుంటుందని తీసాను. అది డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కదా, బాగా చల్లగా ఉంది. అది కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అందులో నేను ఏమీ కలపలేదు, కనీసం సాల్ట్ కూడా కలపలేదు. కానీ చాలా బాగుంది. ఇంత సింపుల్గా అయిపోతుందా అని నేను అనుకోలేదు. కానీ టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. రసం అన్నంకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇలాగే చికెన్ కూడా ఉంటుంది, మటన్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, ఫిష్ కూడా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసినవి డైరెక్ట్గా తెచ్చి మనం కుక్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది ఫిష్ కూడా. ఇలా 1 బై 1 వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇంకా వేడి అన్నంలోకి రసం అండ్ ఫిష్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రసం ఇలా చేసుకుంటే, ఇప్పుడు అంతా వర్షాలు కదా, రసం ఇలా చేసుకోండి రోజు, చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. సో అదండి ఈరోజు నా నైట్ వ్లాగ్ని మీరు చూసారు కదా. చాలా యమ్మీగా అనిపించాయి రసం అండ్ ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.